నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. నవగ్రహాలు మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వాటిలో ఏ గ్రహ బలం ఏంటి? గ్రహ బలం బాగుంటే మంచి జరుగుతుందా? మరి దానికి ఎలాంటి పూజలు చేయాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. నక్షత్రాన్ని బట్టి మీ జాతకంలో గ్రహ దోషాలు, వాటి పరిహారాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం మనం నవగ్రహాలు వాటికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా అసలు రాహుగ్రహం గురించి తెలియజేయండి. రాహు గ్రహం అనేది ఏంటంటే మనకి ఛాయాగ్రహాలు. నవగ్రహాల్లో 7 గ్రహాలు ఖచ్చితంగా మనకి కనిపించేవి గ్రహాలు. ఇవి మాయ, ఛాయ, నీడ అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా జాతకంలో రాహు ఒక ముఖ్యమైన ఆహ్, విషయాలలో తీసుకుంటే మనం చాలా చాలా ముఖ్యమైన పాత్రలు ఆయన ఇచ్చాడనమాట మనకి లాభాలు. కొన్ని పాత్రలు ఆయన లాభాల్లో ఉంటాయి. కొన్ని పాత్రలు మనని నష్టంలో తీసుకెళ్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఆయన చేసే వ్యవహారం జాతకంలో రాహుబలం బాగా ఉంటే ఇవాళ మనం చాలా మందిని బ్రహ్మాండమైన స్టార్‌లా చూస్తున్నాం గదా! ఇవన్నీ కూడా ఆయన ఒక్క ఎనర్జీయే. రాహు వాళ్ళ జాతకంలో యోగిస్తే ఖచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. మెగా స్టార్స్ అవుతారు ఇప్పుడు. ఇప్పుడు మనం మెగా స్టార్స్ చూస్తున్నాం. సూపర్ స్టార్స్‌ని చూస్తున్నాం. ఇప్పుడు స్టార్ అనే పదానికి అర్థమే రాహు. హుహు. అంటే ఆయన జాతకంలో యోగం బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళకి రాహు ఒక యోగం ఎలా ఉంటుందంటే వాళ్ళని స్టార్ చేసేస్తారు. ఇవాళ ఏ స్టార్ ఒక క్రికెట్ స్టార్‌ని తీసుకోండి. ఒక ఫిల్మ్ యాక్టర్‌ని స్టార్ తీసుకోండి. ఒక మ్యూజిక్‌లో స్టార్‌ని తీసుకోండి. ఒక చదువుల్లో స్టార్‌ని తీసుకోండి. ఇప్పుడు మనం గూగుల్ ఇప్పుడు ఇవన్నీ చాట్‌జీపీటీ ఇవన్నీ వెతికి ఏఐ అనేది చేసాయి. ఇవన్నిటి కూడా వీళ్ళు స్టార్ చేయడానికి స్థాయి ఆ రంగంలోకి తీసుకెళ్ళడానికి కారకులు ఎవరంటే రాహు ఒక్క ఎనర్జీ పనిచేస్తుంది. హుహు. ఇక్కడ రాహు భగవానుడు ఒక ఎనర్జీ ఎంత బాగా పనిచేస్తుందో ఆ జాతకంలో యోగాలు అలా ఉంటే పనిచేస్తాయి. ఇవన్నీ మనం తీసుకుంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలు చాలా బ్రిలియంట్‌గా చదివేస్తుంటారు. ర్యాంకులు వస్తుంటాయి. ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఈ బాగా చిన్నప్పటి నుంచి బాగా చదవడము, ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసి చెప్పడము, ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ దృష్టిలో ఆకర్షణీయంగా పడ్డము, వాళ్ళు ఏం చెప్పినా బాగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం గాని, ఇవన్నిటికి కారకత్వం రాహు. అదే మన జాతకంలో రాహు బాగుండంటే 100% చ్ మాటలు కోటల్లా ఉంటాయి. అవి ఎలా ఉంటేనే ఇక వాళ్ళు చెప్పినవి నమ్మాలి మనం వెళ్ళిపోవాల్సిందే వాళ్ళతోటి. హ్మ్. హ్మ్. అలాంటి ప్రభావం ఉంటుంది. అంటే వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఆహ్, ఉన్నతమైన స్థానాలు, ఉన్నతమైన పదవులు అంటే మనకి చేతుల్లో చెప్పుకునే స్థాయిలో ఉంటాము. అరే మొన్నటిదాకా మనతోటి ఇలా తిరిగేవాడు ఇవాళ స్టార్ అయిపోయాడురా అని చెప్పేసి అంటారు కదా! అలా స్టార్ ఎవరైతే అయ్యారో రాహు దశ, రాహు యొక్క యోగం వాళ్ళ జాతకంలో ఉంటే 100% గెలుస్తారు. హ్మ్. ఒకవేళ రాహు ప్రతికూలంగా అంటే పని చేయట్లేదు అంటే నెగెటివ్ ఎనర్జీస్ వాళ్ళంతా పిచ్చివాళ్ళలా మాట్లాడేవాళ్ళు గానీ, విపరీతమైన బద్ధకం గానీ, విపరీతమైన తాగుడు బానిస అయిపోవడం గానీ, ఆహ్, ప్రతి ఒక్క విషయంలో అబద్ధాలు, విపరీతంగా అబద్ధాలు. చిన్న విషయానికి అబద్ధమే. ఒక చిన్న పనికి అబద్ధమే. అక్కడ ఏదున్నా జరగకపోతే ప్రతి దానికి అబద్ధాలు చెప్పేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తల్లిదండ్రులని బాధపెట్టి, చుట్టూ ఉన్న వాళ్ళని బాధపెట్టి, అసలు ఇంట్లో ఒక సోమరిపోతూ ఎందుకు పనికిరాని వాడు, అసలు వీడి జీవితంలో ఏమైనా బాగుపడతాడా? అసలు ఎందుకు పుట్టాడు మనకు వీడు? అనే స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు కూడా రాహు ప్రభావం బాలేపోతే. అంటే వాళ్ళ జాతకంలో రాహు ప్రభావం బాలేపోతే, వాళ్ళు తిండిబోతులు, సోమరిపోతులు, నిద్రపోతూ ఉండే కుంభకర్ణులు లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఉంటాయి. ఇవి మనం ఇంకా చెప్పడానికి నాకున్న అంత రాదు గానీ, చాలా దరిద్రమైన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తుంటాం కదా! అసలు ఎందుకు పుట్టాడురా ఈ భూమి మీద? అసలు దేనికి పుట్టాడురా వీడు అనేసి అనుకుంటాం. ఇలా వీళ్ళందరూ కూడా రాహు ఒక ప్రతికూలంగా ఉంటాయి. జాతకంలో రాహు ఒక బాలేకపోతే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. హ్మ్. రోజు హింసిస్తారు. రోజు ఏడిపిస్తారు. తల్లిని ఏడిపిస్తారు. భార్యని ఏడిపిస్తారు. పిల్లల్ని ఏడిపిస్తారు. తర్వాత ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తుల దగ్గర ఉద్యోగం మంచి పేరు తెచ్చుకోరు. అక్కడే ఏడిపిస్తుంటారు. ఎక్కడికెళ్ళినా చాలా వరకంటే రాబరీస్ చేసేవాళ్ళు కూడా ఈ రాహు బాలేపోయిన వాళ్ళే. హ్మ్. దాంట్లో ఏడిపించి దాంట్లో అస్మాడికి చీటికి మాటికి వాళ్ళు వెళ్ళడం కాకుండా తల్లిదండ్రులతో కానీ అస్మాడికి వాళ్ళు కూడా వెళ్ళి వస్తే తెచ్చుకోలేక అంటే ఎలా అంటే వీళ్ళు వదులుకోలేరు. వీళ్ళి వీళ్ళతో ఉండలేరు. వీళ్ళని వదులుకోలేరు. వీళ్ళతో ఉండలేరు. అలాంటి పరిస్థితి ఎక్కువగా తీసుకొస్తాయి ఈ రాహు బాలేపోతే. హ్మ్. ఈ రాహు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాతకంలో ఈయనుండే క్యారెక్టర్స్ మాయా ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా ఈయనకి వింశోద దశ ఎన్నిచ్చారంటే 18 ఏళ్ళు ఇచ్చారు. హుహు. ఇప్పుడు రాహువు దశ రాహు యోగిస్తే 18 ఏళ్ళు రాజయోగాలు, భోగాలు, బ్రహ్మాండంగా స్టార్ పదవులు అన్నీ వస్తాయి.
రాహు యోగించకపోతే ఆ 18 ఏళ్ళు జీవితం నాశనం. ఏది ముట్టుకున్నా మసైపోతుంటది. ఎంత చేసినా సరే బంగారం పోవడము, డబ్బు పోవడము, తర్వాత వ్యాపారం కింద పడిపోవడం, వ్యాపారంలో నిలబడకపోవడము, వ్యాపారంలో ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు కూడా దిగిపోవడము, రాజకీయ నాయకులు రాజకీయ జీవితం చరిత్ర మారిపోవడము, ఎవరైతే హారతి ఇచ్చారో వాళ్ళే వీళ్ళని రివర్స్లో కొట్టడము, తిట్టడము, వీళ్ళ మాటలు నమ్మకపోవడము, వీళ్ళని బయటికి తోసేయడము, ఇవన్నీ కూడా దశ యోగించకపోతే జరిగే పరిణామాలు. ఇక్కడ రాహువు జాతకంలో బలంగా ఉండడం వేరు, మరి దశ యోగించడం వేరు. దశ యోగించకపోతే ఇలాంటి పరిస్థితి. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దెబ్బలు తగులుతూనే ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు రాహుమదశ పడలేదు వాళ్ళకి, పుట్టుకతో రాహుమదశ పుట్టారనుకోండి, వారికి ఒక రకమైన జబ్బు కాదు, అన్ని రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళడం, మందులు కొనడం, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అవడం, మళ్ళీ ఏదో బండి కొనడం, బయటికి వెళ్ళడం, ఆ బైక్ ఏదో యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, మళ్ళీ ఒక 6 నెలలు కట్లు, 6 నెలలు బెడ్ రెస్ట్, మళ్ళీ ఇవన్నీ తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఏదో దెబ్బ తగిలించుకోవడం, మళ్ళీ మళ్ళీ బెడ్ రెస్ట్. చదువులు బుర్రకెక్కపోవడం, చదివినంతా మర్చిపోవడం, విపరీతమైన మతి మరుపు. ఎంత మతి మరుపు అంటే అసలు ఈ క్షణం చెప్పింది ఆ క్షణం మర్చిపోతారు వాళ్ళు. ఇంత బాగా రాత్రంతా కూర్చోబెట్టి చదివించారు, పొద్దున్నే పంపించారు కాలేజ్కి, ఎగ్జామ్లో మొత్తం జీరో, ఏం గుర్తుండదు. ఆ స్నేహితులు పిచ్చి వాళ్ళతో స్నేహాలు, అంటే మంచి పనులు చేసేవాళ్ళు కాకుండా చెడ్డ వాళ్ళతో స్నేహాలు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, ఈ రాత్రిపూట ఎక్కువగా ఈ పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు అన్నిటి కూడా ఈ రాహు బాగాలేకపోవడం వల్ల జరుగుతుంది వాళ్ళు. సో మన పిల్లల్లో ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ జాతకంలో రాహు బాగాలేదని అర్థం. మన జీవితంలో ఇప్పుడు దాకా చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇక్కడి నుంచి నాకు అన్నీ ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, కష్టాలు పడుతున్నాం, ఎక్కువ ఫేస్ చేస్తున్నాను నేను ప్రాబ్లం అంటే 100% వాళ్ళకి రాహు బాగాలేదని అర్థం. అంటే రాహు దశ నడుస్తుంది, లేదా రాహు అంతర్దశ నడుస్తుంది. రాహు దశ బాగాలేకపోయినా బాగుండదు, రాహు అంతర్దశ బాగాలేకపోయినా వీళ్ళకి బ్రహ్మాండంగా ఇబ్బందులు అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడు దాకా బ్రహ్మాండంగా వెలిగిపోయే జీవితం డౌన్ అయిపోతూ ఉంటుంది, కింద దిగిపోయి కింద స్థాయికి వచ్చేస్తుంటుంది. ఇది రాహు దశ ఉపయోగించకపోతే జాతకంలో ఇవి పరిణామాలు. మేడం, ఈ రాహుగ్రహం వల్ల పర్టికులర్గా చేసుకోవాల్సిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ రాహు దశకి పరిహారాలు అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళకి చాలా చాలా ప్రతి నెల అమ్మవారి హోమాలు, పూజలు, జపాలు చేయించాలి. ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్న ప్లానెట్స్ అని ఏంటంటే రవి భగవానుడు బాలేదు, తండ్రిని గౌరవించి తండ్రిని గౌరవంగా చూస్తూ మనకున్న ఎవరైతే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారో ఆ స్థానం వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటే యోగిస్తారు. చంద్రుడు బాలేదు, చంద్రుడికి సంబంధించిన ఏదైతే మంచినీళ్ళు దానం చేయడమో, లేకపోతే తల్లితో ఎక్కువగా ప్రేమగా ఉండడం చేసుకోవచ్చు. కుజుడు బాలేదు, అప్పులు తీర్చేస్తూ ఉంటే ప్రాబ్లం ఉండదు. శనేశ్వరుడు ఈ పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పచ్చు. కానీ రాహుకు మాత్రం ఖచ్చితంగా పూజ, హోమం, తర్పణ, అంటే జపము, తర్పణ, హోమం. జపం చేయాలి, తర్పణ ఇవ్వాలి, హోమం చేయించుకోవాలి, దానం చేయాలి. ఈ 4 ప్రతి సంవత్సరము చేయించాలి వీళ్ళు. రాహుమాదశ 18 ఏళ్ళు కదా, 18 ఏళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఇవి చేస్తూ ఉండాలి. ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమం ఖచ్చితంగా చేయాలి. ఈ చండీ హోమం చేయడం, అమ్మవారు ఒక సంకల్పం ఏదైతే వీళ్ళ సంకల్పాలు ఏమున్నాయో అమ్మవారు చెప్పడము, అది అయ్యేటట్టుగా వీళ్ళు పూజ చేసుకోవడము, ఇది 100% రాహు దశ బాలేని వాళ్ళు చేసుకోవాల్సింది. రాహు బాగున్న వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా, ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేస్తుంటే ఆ స్థాయికి దిగకుండా అదే స్థాయిలో ఇంకా రోజు రోజుకి దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఎంత బ్రహ్మాండంగా లైఫ్ ఉంటుందంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎక్కువ దానాలు ధర్మాలు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా అది రాహుమదశ వీళ్ళు యోగిస్తుంది. అంటే బాగున్న వాళ్ళకి అలాంటి యోగాలు వస్తాయి, బాలేని వాళ్ళకి ఈ హోమాలు ఖచ్చితంగా చేయడం వల్ల అంత మరీ బ్యాడ్ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రాహు బాగాలేకపోతే ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి, ఎక్కువ దెబ్బలు తగులుతాయి, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, కారు ప్రమాదాలు ఇవి జరిగే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత డబ్బు విపరీతంగా ఒకేసారి పోతుంది. అంటే మోసం అంటే ఎలా జరుగుతుందంటే కొన్ని కోట్లలో నష్టం జరుగుతుంది మనకి, కొన్ని కోట్లలో డబ్బు పోతుంది. ఈ రాహుబాలిన వాళ్ళకి ఏంటంటే విపరీతంగా పోవడము, లేదా దెబ్బలు తగలడము. అంటే ఇది జాతకంలో వాళ్ళ జాతకంలో దశలు ఏమి నడుస్తాయి ఆ దశ బట్టి ఉంటుంది అన్నమాట. ఖచ్చితమైన కష్టాలు అయితే అనుభవిస్తారు వీళ్ళు. అందుకని రాహుకి ఎప్పుడు శాంతి ఏంటంటే పూజ, అంటే జపం, తర్పణ, హోమం, దానం, ఈ 4 చేస్తే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తాయి. మేడం, ఈ రాహుగ్రహం గురించి చాలా చక్కటి విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.
చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.